శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్రేతాయుగ ఆరంభమున వారు ఆ మధువు చేతనే జీవయాత్ర గడిపిరి. ఆ సిద్ధి వల్ల వారు సంతుష్టులైరి, పరిపుష్టులైరి, విగతజ్వరులైరి, గతేంద్రియ సంక్షోభులైరి. అటు తర్వాత కాలాంతరమున ఇతర సమయములందు ప్రజలు మరలా లోభావృతులైరి. వారు ఆ వృక్షాలను పట్టుకుని బలాత్కారంగా అమృతము తేనెను గ్రహించిరి. వారు చేసిన అపచారం చేతను లోభంతో కూడుకున్న వారొగట చేతను తమ ప్రభువుతో సహితం కోర్కెలనిచ్చు ఆ కల్పవృక్షంలో అక్కడక్కడ నశించినవి. కాలవశమున సిద్ధులు అల్పావశిష్టంలై ఉండగా మిగిలిన వాటితోడనే వారు ప్రవర్తించిరి. వారు ద్వంద్వభావాలతో పరిపీడితులు అయి ఆక్రోశించిరి, బహువ్రణములు పొందిరి. పూర్వం వారు గృహంలో లేని వారు యథేముగా సంచరించిరి. పూర్వమందు యథాయోగం యథాప్రీతి నదీ తీరములందు మధువుతో నిండి ఉండు పర్వతాలందు పల్లపు భూములందు మెట్ట భూములందు నీరున్న ప్రదేశాలందు వారు సంచరించిరి. ఇప్పుడు వాతాతపముల వలన విసిగిపోయి వాతాతపముల నుండి రక్షణమునకై గృహములు నిర్మించుకొనిరి. వారికి కావలసిన భాగాలు అనుసరించి కావలసిన విస్తీర్ణములతో వారి విజ్ఞానాన్ని అనుసరించి పురములను పల్లెలను నిర్మించుకొనిరి. మొదట వారి విస్తీర్ణ ప్రమాణములను తమ జ్ఞానమును అనుసరించి అంగుళితో కొలిచి నిర్ణయించుకొనిరి. తర్వాత పరిమాణములను ఎరుగు మానము కొరకు ప్రమాణములు ఏర్పరచుకొనిరి. అంగుళం ఒక ప్రమాణం. అంగుళమనగా ఒక బొటనవేలు వెడల్పు కలది. వారి కొలమానములు ఇవి: అంగుళము, ప్రాదేశము, హస్తము, కిష్కువు, ధనువు. 10 అంగుళములు పర్వములో ప్రాదేశం అనబడును. ప్రాదేశమనగా బొటనవేలు, చూపుడు వేలు విడదీసి చాచి పట్టగా బొటనవేలు తుది నుండి తర్జని వేలు చివర కొన వరకు గల దూరం. అట్లే బొటనవేలు శిఖరం నుండి మధ్యమాంగులి తుది వరకు తాళము అందరు. అట్లే బొటనవేలు తుది నుండి ఉంగరపు వేలు చివరి వరకు గల దూరము గోకర్ణం. అట్లే బొటనవేలు తుది నుండి చిటికన వేలు చివరి వరకు గల దూరం వితస్తి. వితస్తికి 12 అంగుళములు. 20 అంగుళములు ఒక రత్ని, 24 అంగుళములు ఒక హస్తం, 2 రత్నులు లేక 42 అంగుళాలు ఒక కిష్కువు, 4 హస్తములు ఒక ధనువు. దాన్నే దండమందరు. ఈ ధను ప్రమాణమునే నాళికాయుగ్మం. 2,000 ధనువులు ఒక గవ్యూతి. ఇట్టి పరిమాణ సన్నివేశములు ఆనాడు సమకూర్చుకొనబడినవి. 8,000 ధనువులు ఒక యోజనమని వారు నిశ్చయించుకున్నారు. ఈ యోజన ప్రమాణ నిర్ణయమైన వెనుక ఈ యోజన కొలమానముగా తమ వసతుల భూ విస్తీర్ణముల నిర్ణయించిరి. 4 విధాలైన దుర్గములలో మొదటి 3 ప్రకృతి సిద్ధములు, ఇంకా 4వది కృత్రిమం. ఆ దుర్గమున గురించి ముందు చెప్పెదను. ఈ దుర్గానికి ఉన్నతమైన కుడ్యములు గల ఎత్తైన మట్టి గుట్టపై కట్టబడిన ప్రాకారం ఉండును. ఆ ప్రాకారమందు రంధ్రములుండును. దాని చుట్టూను కాలువ వంటి అగడత ఉండును. దానికి సుందరమైన ద్వారం, అది కుమారీపురం. అగడ్తలు 2 హస్తముల వెడల్పుతో ఉండి కుమారీపుర విషయంన శ్రేష్టములైనవి. కందకంలోని నీటి ప్రవాహపు వెడల్పు 8 లేక 9 లేక 10 హస్తములు ఉండవచ్చు. పల్లెల నగరముల ఆయతనములను 3 విధములైన సహజ దుర్గముల యొక్క అనగా పర్వత, నది, మరుభూమి, వాలుకా ప్రదేశాల యొక్కయు కృత్రిమ దుర్గముల యొక్కయు ఆయతనములను కూడా వివరించెదను. వాని వ్యాసం 1 యోజనం. దాని యొక్క నిడివి యోజనంపై యోజనం నందలి 8వ భాగం. పట్టణం యొక్క విస్తీర్ణం దాని పొడవులో సగం. దానికి తూర్పు దిశగానో ఉత్తర దిశగానో ప్రవహించే నది ఒకటి ఉండాలి. ఆ ప్రదేశాన్ని భిన్నకర్ణం కానీ వికర్ణంగా కానీ వ్యజనాకృతిలో ప్రకాశించుచూ ఉండవలెను. నగరం దీర్ఘమైనది కానీ వృత్తాకారంగా ఉన్నది కానీ వజ్రాకారంగా ఉన్నది కానీ ప్రశస్తమైనది కాదు. చతురస్రంతో కూడినది, స్వర్గ సదృశమైనది, సమముగా వ్యాపించిన భాగములు కలిగినది అయిన పురమును వారు నిర్మించుకున్నారు. 24 హస్తముల కంటే అధికము కానిది హ్రస్వం. 108 హస్తముల ప్రమాణం కలిగిన నివసించే స్థలం ఉత్తమమైనది. వీనిలో హ్రస్వమై దారు నిర్మితమైనది కాని దాన్ని మధ్యమ వాస్తుగా కొనియాడెదరు. ముఖ్య నివేశనం 800 కిష్కువుల ప్రమాణం ఉండాలి అంటారు. పల్లె నగరం యొక్క సగం వ్యాసం కలిగి ఉండాలి. పాన అంతకు మించి ఉండవలెను. పట్టణం నుండి కేటం యోజనం దూరంలో గ్రామము. పట్టణం నుండి అర్ధయోజన దూరమున ఉండాలి. పట్టణపు సీమ 2 క్రోసులలో ఉండాలి. ఆ సీమ 4 ధనువుల ప్రమాణం ఉండాలి. వారు 20 ధనువుల వెడల్పు గల మార్గమును నలువైపులా ఏర్పరచుకున్నారు. గ్రామ మార్గం 20 ధనువుల వెడల్పు. సీమా మార్గం 10 ధనువుల ప్రమాణం. శుభంకమైన రాజపథము 10 ధను విస్తీర్ణం చేయబడినది. అందు మనుష్య, వాజి, రథ, నాగాదుల సంచారానికి ఎట్టి ఆటంకం ఉండరాదు. వాని అంతరవీధులు 4 ధనువుల వెడల్పు కొలిచి వారు నిర్మించుకున్నారు.
రాజపదములకు కలుపు వీధులు 3 ధనువుల వెడల్పు, వాని ఉపవీధులు 2 ధనువుల వెడల్పు కలిగి ఉండాలి. జంఘాపదం 4 పాదముల వెడల్పు, గృహాంతరముల మార్గములు 3 పదముల వెడల్పు, ధృతి మార్గం 6 పదములకు పైగా ఉండును. ఇట్లు క్రమంగా పద లేక పదికం ఎరంగవలను. జంఘాపదం ఘంటాపదం కావచ్చు. ఘంటాపదం గ్రామమున ప్రధానమైన వీధి. అది గ్రామమందు అంతటా వ్యాప్తి చెంది ఉండును. పదము అనగా 15 అంగుళాల పరిమితి. గ్రామం చుట్టూ అవస్కారం ఆ గ్రామ పరిమితిలో 4వ భాగం విస్తీర్ణం కలిగి ఉండును. ఈ విధంగా వీధులు, పేటలు, రాజమార్గములు, ఉపమార్గములు, అవస్కార ప్రదేశములు నిర్మించుకున్న పిమ్మట నివసించు గృహములు నిర్మించుకోవాలి. పూర్వం వృక్షాలు, గృహాలు మొదలైనవి ఎట్లు ఉన్నవో వారు పదే పదే ఆలోచించి ఆ విధంగా నిర్మించ ఆరంభించిరి. వృక్షముల శాఖలు కిందికి వ్యాపించినవి, మిగిలినవి వేరొక విధంగా వ్యాపించినవి, కొన్ని పైకి వ్యాపించినవి. ఇట్లు వృక్షశాఖలు కొన్ని పక్కకు అడ్డంగాను వ్యాపించినవి. వారు తమ బుద్ధిని ఉపయోగించి వృక్షశాఖలు ఎట్లు వ్యాపించినవో శోధించిరి. అదేవిధంగా నివసించడి భవనాలు నిర్మించబడినవి. అందుకే ఆ భవనాలు గృహ నిర్మాణములందు సాల వృక్షములు ముఖ్యపాత్ర వహించి ఉండుట గమనించదగినది. శాలలని స్మరించబడినవి. ఈ విధంగా భవనాలు శాఖల నుండి ప్రసిద్ధములైనవి. అందువల్ల వాని నుండి శాలలు స్మరించబడినవి. గృహములకు శాలత్వం వాని వల్ల వచ్చింది. వాని యందు ప్రజలు సంతోష ప్రసన్నులైరి. అందుచేతనే గృహములు, శాలలు ప్రాసాద సంజ్ఞలందునవి. కల్పవృక్షాలు మధువుతో సహితం నష్టం కాగా సుఖదుఖాది ద్వంద్వబద్ధులైన ప్రజలు జీవితోపాధికి వ్యవసాయం గురించి, ఇతర వివిధ మార్గముల గురించి ఆలోచించ మొదలెడిరి. సృజించబడిన ప్రజలు విషాద వ్యాకులులైరి. అందుకే త్రేతాయుగంలో వారికి సిద్ధి కలిగెను. వేరొక విధమైన వృష్టి సర్వార్థ సాధనానికి ఒక సాధనమైంది. ఆ వృష్టి వల్ల జలములు, మధురములు ఏర్పడ్డవి. అంతేకాక జలములు వారెంత కోరినా అంత వర్షించినవి. రెండవ విధమైన వృష్టి సృజించబడగా కొత్త జీవితం, చరిత్రము ప్రారంభమైనవి. భూమిపై పడ్డ వర్షపు నీరు కొద్ది కొద్దిగా నేలపై గుంటలలో నిలవగా ఆ వర్షపు నీటితోడి భూమి యొక్క సంసర్గమున ఓషధులు పుట్టి వృద్ధి చెందన ఆరంభించినవి.